హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే ఒకనాటి మన రాజధాని అండి. రాజుల కాలంలో మన అమరావతి రాజధాని. మళ్ళీ అమరావతి మనకి రాజధాని అవుతుంది. ఈ గుంటూరు జిల్లా అమరావతిలోని బుద్ధుని స్తూపం అండి. ఇది 125 అడుగుల ఫీట్లో ఉంది. ఈ బుద్ధుని స్తూపం చుట్టూ చాలా మంచిగా గ్రీనరీతో ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న బుద్ధుని శిల్పాలు కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఈ స్తూపం లోపలికి ఎంట్రీకి అయితే 4 వైపులా నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చండి. చాలామంది విజిట్ చేయడానికి మేము వెళ్ళిన రోజైతే ఉన్నారండి. దీనికి దగ్గరలోనే మ్యూజియం కూడా ఉంది. కానీ మేము వెళ్ళిన టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్లో మేము వెళ్ళినప్పుడు లేదనమాట. ఇలా లోపలికి ఎంట్రీ అయితే ఉంటే ఫోటో షూట్కి కూడా ఉందండి. ఇక్కడ నిర్మాణం జరిగేటప్పుడు కొంతమంది సినీ ప్రముఖులు అయితే వచ్చి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ అయితే కూడా మనం చూడవచ్చు. జమున గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, శరత్ బాబు గారు, అన్నపూర్ణమ్మ గారు, అలాగే కామెడీ సత్యన్న, ఇలాంటి సినీ ప్రముఖులు వచ్చి ఉన్నారండి. వాళ్ళ ఫొటోస్ కూడా మనకి ఇక్కడ చూడటానికి పెట్టారండి. మనకు ఫొటోస్ దిగిన వెంటనే ఒక పావు గంటలో అయితే ఇస్తారు. ఫోటో కూడా 40 రూపీస్ తీసుకున్నారండి. ఎంట్రీ పాస్ కూడా, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ కూడా తక్కువగానే ఉంది. బుద్ధుని విగ్రహం అయితే ఫుల్గా ఇలా చూడొచ్చండి. తర్వాత లోపలికి వెళ్ళినట్టయితే 4 వైపుల నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుందండి. ఒకప్పుడు బుద్ధుని శాతవాహన కాలం నాటి బౌద్ధ మతానికి సంబంధించిన శిల్ప కళలన్నీ ఇక్కడ మనమైతే చూడొచ్చండి. అన్ని శిల్పాలు చాలా బాగున్నాయండి. ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు వచ్చిన విజిటర్స్. ఇక్కడ లోపల అయితే ఒక మ్యూజిక్ బెల్ అను ప్రొజెక్టరు అవన్నీ ఉన్నాయండి. చుట్టూరు మనుషులు కూర్చొని చూడటానికి కూడా సౌకర్యంగా ఉంది. మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళామండి. చాలా పీస్ఫుల్గా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాము. 4 వైపుల నుంచి మళ్ళీ బయటికి రావడానికి కూడా. వీడియో మీకు నచ్చినైతే లైక్